నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానా? తల్లిదండ్రులు వారి ధర్మాన్ని నెరవేర్చాలి, దైవజనులు వారి ధర్మాన్ని నెరవేర్చాలి, బిడ్డలు వారి ధర్మాన్ని నెరవేర్చాలి, భార్య తన ధర్మాన్ని నెరవేర్చాలి, భర్త తన ధర్మాన్ని నెరవేర్చాలి. నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నానా? మనము తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. అమ్మా, నువ్వు చేసేది తప్పు, ఇంకొకళ్ళు చెప్పిందాక కాదు. అబ్బాయి, నీ నడక తప్పు, ఇంకొకళ్ళు చెప్పిందాక కాదు. మనలను మనమే విమర్శించుకున్న ఎడలా నా యేసయ్య ఒక మాదిరి చూపించాడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, మన కోసం అప్పగించుకున్నాడు, మన కోసం దరిద్రుడయ్యాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఇదిగో ఆయన బిడ్డగా ప్రమాణం చేశాను, ఆయన శరీర రక్తంలో పాలిపంపులు పొందబోతూ ఉన్నాను. నా ధర్మాన్ని నేను నెరవేర్తిస్తున్నానా? నాకు అప్పగించబడిన బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. మనల్ని మనమే విమర్శ చేసుకుని, అయ్యా నాకు ఈ బాధ్యత ఇచ్చావు, చెయ్యలేకపోయానయ్యా, దయతో నన్ను క్షమించు, రేపటి నుంచి కరెక్ట్గా ఉంటాను. ఇంతవరకు చేయలేకపోయాను, ఇంతవరకు నెరవేర్చలేకపోయాను, అయ్యా ఈ రోజు నుంచే నీ వాక్యం విన్నానయ్యా, నీ వాక్కు విన్నానయ్యా, నీ మాదిరి గ్రహించానయ్యా, నీ ప్రేమను గ్రహించానయ్యా, నీ త్యాగాన్ని గ్రహించానయ్యా, నీ వాత్సల్యతను గ్రహించానయ్యా. ఈ రోజు నుంచి నా మనసు మార్చుకుంటా, నా పద్ధతి మార్చుకుంటా. దేవా, నీకు భయపడతా, నా తల్లిదండ్రులకు లోబడి నేను జీవిస్తాను. మనల్ని మనమే విమర్శ చేసుకునే ఎడలా, మనల్ని మనమే పరిశీలన చేసుకునే ఎడలా తీర్పు పొందకపోవుదుమో.